చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోళ్ళు అయ్యాల్టి మోక. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడేదంత తోపు అని నీకేం అర్హత ఉన్నది చెప్పురి. ఆయన ఒక జాతిపిత, తెలంగాణ జాతిపిత అని మేము ఎందుకనం బరాబర్ అంటాం. ఎందుకనంటే ఆయన తెలంగాణ కోసం ఎంత కొట్లాడిండు, ఎంత తెగించి ముందరికి వచ్చిండు, పారాలను సైతం పనంగా పెడుతందుకు ఏడుదాకా పోయిండు. ఏం సంగతి నీకేమెరకనా? మేము ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు ఏడునవా? మళ్ళీ మీదికి వెళ్ళి అదో మీటింగు, నిబంధనలు, అది దేని చక్కగా లేదు, ఎక్కర్లేదు వచ్చింది. నువ్వు వచ్చిన పని ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీ కథ ఏంది, నువ్వేం చేసినావు చెప్పవా జనాలకంటే? మా సర్కారు మీద పడి, కేసీఆర్ మీద పడి, వాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి ఈ వచ్చినాన్ని ముచ్చట ఎందుకు చెప్తావా? అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పరా రాష్ట్రానికి? నీ చక్కమైన పాలన ముద్దుకున్నదాన్ని మళ్ళీ మా మీదికి వెళ్ళి అంటున్నావు. పోయి కేసీఆర్ నానంత తాకతా నీది, ఆయన నానంత అర్హత ఉన్నదా నీకు అని చెప్పని గట్టిగానే అరుచుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన నేను గట్టిగానే అరుచుకుండు కదా వీళ్ళని కూడా, కేసీఆర్ని ఇట్లా. అందుకని మళ్ళీ తెల్లారి ఇలా రేషన్ తోటి తెచ్చిపోయారు అనుకో రాదురి. ఇక ముచ్చట ఏందో ఇందాం రారి మనం కూడా. ఏమయ్యో ఏం మాట్లాడుతుండ్రు? ఏమన్నా పొంతనున్నదా? ఏమన్నా చక్కదనం ఉన్నదా? ఏం మాటలు, ఏం లెక్క, ఏం కథ? గిట్లనే ఉంటుందా? గంత పెద్ద మనిషిని పట్టుకొని మా సార్ని గట్లంటే ఊకుంటాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మల్లోత్యాప దండిగా పైరయిండు. ఇక గిట్లా చేస్తే ఊకునేదే లేదు. నిన్న పర్యటన నల్గొండలో పెట్టిండ్రు. అదేం పర్యటన అయ్యా? గట్ల పెట్టుకుంటారా? మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది. మొత్తం జనాలకు మస్తు తక్లీఫ్ అయింది అన్నంత పని చేసిండు పోన్రి. ఇక నేను చెప్పుడు ఏం కథ గాని అయిన మాట ఇందాం పాండ్రి పోత్యాప. ఇక కేసీఆర్ గురించి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను. వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషయం కక్కడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిరా కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. అగ్గు ఇన్నారులా గదన్నట్టు కథ. ఇక ఏదేమున్నా ఒగల మీద ఒగలకు లోపట్లోటపటలు ఏం లేవు గాని పాపం జనాల కోసం జవడం పెట్టుకుంటున్నామన్నంత పని చేస్తుండ్రు పోన్రి. ఇక మొత్తానికైతే గిట్లున్నది కథ. ఇక ఇంకో తాప సంస్కారాన్ని మర్చిపోయి గిట్లా మాట్లాడితే ఊకోము. ఇక ఇప్పటికైనా విఘ్నత సంస్కారం నేర్చుకోవాలి రేవంత్ అని చెప్పి మొత్తానికైతే గిట్లా చెప్పుకొచ్చిండు. గైన ఎంత పెద్ద మనిషి ఉన్నాడు, మాజీ సీఎం ఆయే. గైన మీద మాట్లాడితే ఊకునేదే లేదు. అయినా ఆయన గురించి మాట్లాడేందుకు నీకు అర్హతనే లేదని చెప్పి పుల్లుగా పైరైండు. మరి ఇక మున్సిపల్ ప్రచారాలు అంటే ప్రచారాలే అనుకోరాదు, వీళ్ళు మామూలుగా చేయరు. ప్రచారాలు ఎంత ప్రేమ ఒలకపోస్తారంటే, బైక్ షాప్ కనపడ్డది అనుకోండి, సర్రన పోయి పానందుకొని బైక్ మెకానికులు అవుతారు. ఒక అమ్మ ఒక పిల్లకి స్నానం చేపిస్తుంది అనుకోరి, దప్పున పోతారు, ముక్కు తుడుస్తారు, ముడి కడుగుతారు, తానం చేపిస్తారు, ఫోటోలు దిగుతారు, సోషల్ మీడియాలో పెడతారు. చూడు ఎంత ప్రజాసేవ ఉన్నదని. ఇక మళ్ళీ ఏదైనా ఒక ఆయన సైకిల్ షాప్ అయినో లేకపోతే ఏదైనా హోటల్ కనబడదు అనుకోని ఇంకా పెద్ద కథ ఉంటుంది. పూరి లేసుడు, దోశ లేసుడు, గిన్నెలు కడుగుడు, బజ్జీ లేసుడు, ఇవన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుడు. ఇక వాళ్ళ కిందోళ్ళు ఉంటారు కదా, చూసిరా అన్న అబ్బా ఎంత ప్రజాసేవ చేస్తున్నాడు, ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత కష్టజీవి, ఎంత కష్టపోతు కిష్టయ్య, ఎంత చెమట రాల్చిండు అని చెప్పని. ఇక ప్రచారాల ముచ్చట చెప్పుకొస్తే మామూలు ప్రచారాలు కావు. సినిమాలు అయితే ఈ టైంలో ఏమిటికి కూడా వణికిరారు. మన రాజకీయ నాయకులు గంత యాక్టింగ్ చేస్తారు. ఇక చూడు ఇక్కడ మైబాద్ జిల్లాలో కానీ ఎక్కడెక్కడ ఎట్లట్టున్నాయో ప్రచారాలు, వామ్మో ఏమి శకలు, ఏమి కథలు. ఈ మామూలు కథలు కావు, మామూలు శకలు కాదు. ఏం వలకపోస్తారా ప్రేమ మామూలుగా ఉండదు ఓటర్ల మీద. ఇక ఓటర్లు ఓట్లు వేసిన దాకా గిదే ప్రేమ ఉంటుంది. ఓటు వేసినాక మాత్రం ఓటర్లు మటుకు ఇక గేట్ కార్డు కూడా పోయే తాకత ఉండదు. ఎలక్షన్ల ప్రచారం చూడుండ్రులో ఎట్లున్నదో ఓ దండిగా చేస్తాండ్రు కదా. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చిత్ర విచిత్రం లెక్క కనబడతాన్నాయి. గీ మహబూబాద్ జిల్లా కాడ చూడుండ్రి 17వ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థి 3 బాలు చౌహాన్ ను భారీ మెజార్టీతోటి గెలిపియాలని చెప్పి ఎమ్మెల్యే మురళి నాయకు గల్లి తిరుక్కుంటా కాంగ్రెస్ అభ్యర్థి బాలు చౌహాన్ ని గెలిపియాలని కోరుతాండు. ముత్తగా అడుగుడే కాదు, ఓటర్లను దగ్గరికి వేసుకునేందుకు ఓ పిల్లకి తానం కూడా వేపించిండు. అంతేకాదు బండి మెకానిక్ కూడా వేసిండు. ఇక అదొక్కటేనా, బండి గాలి సుత కొట్టిండు. ఇంటింటికి తిరుక్కుంటా సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూపించుకుంటా ఓటేసి గెలిపియాలి అని మస్తు అడిగిండు పోన్రి. ఇక చూడుండ్రి పోత్యాప.
అగ్గు సోషిన్ రానుల్లా 9వ వార్డుల శిదిరాల అరుణ జ్ఞానేశ్వర్లు ఓటర్ల ఓ బువ్వ తినుకుంటా ఇక జ్యూస్ పాయింట్ కాడ జ్యూస్ చేసుకుంటా ఇక ఓటర్లను మంచిగా దగ్గరికి వేసుకునేటందుకు ఇక ప్రసన్నం చేసుకునేటందుకు అదే పనిలే పడ్డారు. అదే వార్డుల బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి జంగాల రాధిక విజయులు ఓటర్లను దగ్గర చేసుకునుడు కోసం కొబ్బరి బొండం కొట్టుకుంటా టిఫిన్ సెంటర్ల పూరీలు చేసుకుంటా కారు గుర్తు కోటేసి గెలిపియాలి అని ప్రచారం చేస్తాను. 29వ వార్డు సిపిఎం పార్టీ నుంచి వెళ్ళి ఇక సురపపు సోపయ్య గుడుమూరు కాలనీల ప్రచారం చేసుకుంటా కులవృత్తుల పనులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు పోన్రి. ఇంకా చూసుకుంటా పోతే ఒకటా రెండా ప్రచారాలు అయిపోయేదాకా ముక్కులు దుడుచుడు ముడ్లు గడుగుడు మామూలుగా ఉండదు కథ అంతా. ఇక మొత్తానికైతే ప్రచారాల ముచ్చట గిట్లున్నది మరి. శ్రీకాకుళం జిల్లాలో కరువు తీరినట్టే పోరి ఇక బొంతి ఎత్తిపోతల పథకం పనులు సురువు అయినాయి కదా. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం గిట్ల ఓకే అయితే 16,000 ఎకరాలకు వ్యవసాయానికి సాగునీరు కానీ ఇటు తాగునీరు కానీ అన్ని తీరులు అక్కడికి వస్తుంది అనుకో రాదురి. ఇక ఇదివరకు దాకా మొత్తం పడబడ్డట్టు అయిపోయాయి జిల్లా నీటి సౌలభ్యం లేక ఇబ్బందులు పడుకుంటా కూటమి సర్కారు ఏమంటే వచ్చిందో కథం ఇక వాళ్ళ పంట పడినట్టే అనుకో రాదురి. ఇక ఇప్పుడు అందుకే ఆ జిల్లాలో కూడా మురిసి ముప్పందం అవుతారు. అమ్మ నీ దండం పెడతా సారు నిన్ను గెలిపించుకునేదే నిమ్మలమైంది కానీ లేకపోతే మాకు కష్టమే ఉండని చెప్పని అక్కడ రైతన్నలు కానీ జనాలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇక గంతకంటే ఏం కావాలి చెప్పు చేసుకొని బతందుకు వ్యవసాయం ఉండే భూమి ఉండే నీళ్లు లేవా అవు అందుకోసం అని ఎత్తిపోతల పథకం సురువు చేసిరు పనులు ఆగకుండానే అవుతున్నాయి అనుకో రాదురి. జల్దీనే ఇక రైతన్నలు నాగాలు అందుకొని పొలం తడుపుకునేదే ఉంటుంది. ఇక చూడురి రైతుల కండల్ల సంతోషం చూసుడే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని పనులు చేస్తూనే ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట మండలంలో ఉన్న బొంతు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులతోటి ఇక రైతులైతే బగ్గ సంబరపడుతుండ్రు. పనులు సుతా జల్దిగా అవుతున్నాయి. ఇక్కడ 16,000 ఎకరాలల్లో వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉన్నది. ఇక ఆనలు అనుకూలించకపోతే 80% భూములల్లో పంటలు వండే పరిస్థితే లేదు. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనికి 180 కోట్లతో 69 గ్రామాలకి ఈవేళ సాగునీరు వస్తుంది. సుమారుగా 12,000 ఎకరాలు కూడా ఆయకట్టు నీరు కలుస్తుందండి. మా సారవకోట మండలం ఏంటంటే విచిత్రం ఏంటంటే ఎత్తైన కొండలు ఉన్నాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. అంటే వర్షాధారం అంటే ఆటుపోటు అనమాట. ఎక్కువ వర్షాలు అయితే పోతాయి, తక్కువ అతివృష్టి అనావృష్టి వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం టీడీపీలోన మాకు ఈ శాంక్షన్ చేయడం జరిగింది. 64% వర్క్ జరిగిందండి. కేవలం 1 ఇయర్లో 64% వర్క్ జరిగింది. కానీ తదుపరి వచ్చే ప్రభుత్వము సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో స్థానిక శాసనసభ్యుడైన గౌరవ కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ₹1 నిధులు ముందుకు జరగలేదు. ఉన్న నిధులను కూడా అలాగ స్తబ్దత చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు మాకు ఆశలు సిగిరించాయండి. ఈరోజు టీడీపీ హయాంలా మహేంద్ర తనయ నది కాడ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే జాగలు మొత్తం మంచిగా పాడి పంటలతోటి ఎప్పుడు పచ్చగా ఉంటాయని గతంలో టీడీపీ సర్కారు గుర్తుపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు గవిటికి నిధులు సుత కేటాయించే పైసలు సుత మంజూరు చేసిండు. 2014 నుంచి వెళ్ళి 19 నడిమిట్ల ఇక 60% పనులు జరిగినాయి. అటెనక షిక్కి గాలిపంక పట్టచ్చి మొత్తం గందరగోళం చేసింది. గాలి కిడిసబెట్టింది. పట్టించుకున్న పాపాన పోలేరు. ఆగమాగం చేసి ఎటుకాకుండా చేసి పెట్టిండ్రులా. కానీ ఇప్పుడు కూటమి సర్కారు మళ్ళొచ్చినాక బొంతు ఎత్తిపోతల పథకం పనులు ఉరుకులు పరుగులు పెడతాన్నాయి. దీంతో రైతుల ఆశలు చిగురుతున్నాయి. శకశక జరుగుతున్న బొంతు ఎత్తిపోతల పనులు చూసి రైతన్నలు సంబరపడుకుంటా సీఎం సార్కు దండాలు పెడుతుండ్రు. ఇక ప్రచారాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నాకి ధర్మపురి కాడ బతుకు మంచి వేడివేడిగా ఉన్నాయి అనుకో రాదురి. ఎందుకంటే ఇప్పుడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఆడ ప్రజెంట్ మంత్రి ఉన్నాడు. ఇక ఇంకొక ఆయన కొప్పులీశ్వరు మాజీ మంత్రి. ఇక వీళ్ళిద్దరు నడుమ మీరేం చేసిరా అంటే మేము ఆకుపాకు కరేపాకు ఆడినాం అన్నాం. మీరేం చేసిరంటే మేము చెమచెక్కలు ఆడినాం. మీరేం చేసిరంటే మేము ముక్కుకిచ్చి వచ్చినాం. మీరేం చేసిరంటే మేము ఈపులో కొట్టి వచ్చినాం అనే ఇట్లాంటి ముచ్చట్లు పెడుతురు. మీరు ఏం చేస్తారో జనాలకు చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళు ఏం చేసిరు అంటే వాళ్ళు ఏం చేసిరు. వీళ్ళ మీద వాళ్ళు మాటల దాడి, వాళ్ళ మీద వీళ్ళ మాటల దాడి. మరి ఏమనాలే ఎట్టనాలే ఓటర్లే జర దమాకు పెట్టి ఆలోచించాలి. మరి ఎవరు చక్కగా ఉన్నారు, ఎవరు చక్కగా లేరు. వీళ్ళిద్దరు కయ్యాల నడవడు వేసుకొని పోతాడా మరి ఏం కథ అనేది చూడాలి. కానీ మున్సిపల్ కోసం అయితే ముక్కు మూసుకొని మునిగినంత పని చేస్తున్నారు అనుకో రాదురి. ధర్మపురి కాడ అబ్బాబ్బా ఏం ప్రచారాలు, ఏం దుష్ప్రచారాలు, ఒకళ్ళ మీద ఒకరు ఏం ఒకలవి. ఇక చూడురి ఇక అన్ని ప్రచారాల ఒక లెక్క అయితే గీ ప్రచారాలు చూడుండ్రి ఎట్టున్నదో. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 4 రోజులు మాత్రమే ఉండదాయి. ఇక 4 వద్దులలో ఎట్లా చేసి దండిగా నడిపియాలి అని చెప్పి ఇక అటు ప్రధాన పార్టీలు ప్రతిపక్షం పార్టీల కథ చూడుండ్రి మామూలుగా లేదు. ధర్మపురిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు. ఇక మొత్తానికైతే జనాలను ఆకట్టుకుంటుండ్రు పోన్రి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమారు, మాజీ మంత్రి కొప్పులీశ్వరు. ఇక మేమంటే మేమనుకుంటా ప్రచారం దండిగా చేసిండ్రు. ధర్మపురి మున్సిపాలిటీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లెక్క నడుస్తాంది. ఈ మున్సిపల్ వార్డు లోపల
1వ వార్డు నుంచి 15 వార్డు వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన సీసీ రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన సైట్ రైళ్లు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల సుమారు 30 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారితో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వివిధ వార్డుల లోపల ఈ రోజు ప్రగతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులుగున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారు, మాజీ మంత్రి కొప్పులీశ్వరు ధర్మపూర్లా జోరుగా ప్రచారం సాగిస్తుండ్రు. 15వ వార్డులున్న ధర్మపురి మున్సిపాలిటీలా గల్లి గల్లి తిరుక్కుంటా ఓటర్లను మొత్తానికైతే దగ్గర చేసుకుంటుండ్రు. పోన్రి ఓ అభివృద్ధి ఎత్తా అని మంత్రి లక్ష్మణ్ 2 ఏళ్లలో ఏం చేసిండో చెప్పాలి అని చెప్పి వాళ్ళతోటి ఏం చేత కాదు అని చెప్పి కొప్పులీశ్వర్ ప్రచారం చేసుకొస్తాడు. ఇప్పటి వరకు తట్టెడు మందు పోసినటువంటి పాపానం వల్లే 2 సంవత్సరాలు దాటి మీ ముందర గోదావరి ఉన్నాయి కదా, మనం అన్ని దవ్వి కరెంటు పోలు తీసి కంకర పోసి పెట్టాం. అది అంతే ఉండదా? ఏమన్నా దాంట్లో ఏమన్నా ఓ తట్టడంత మట్టి పోసే వాళ్ళు నిలబెట్టిన మనిషి గెలవాలి, అందుకోసం వచ్చి నానా తంటాలు పడతారు. ఇప్పుడు కాగితాలు రాసిస్తారట, బాండ్ పేపర్ రాసిస్తారట. అది పచ్చి అబద్ధం. వాళ్ళు చెయ్యరు. 2 సంవత్సరాలలో ఈ ఊరికి కాదు, అసలు రాష్ట్రంలో ఏం చేయలేదు. మాటలు చెప్పుడు తప్ప, కేసీఆర్ తిట్టుడు తప్ప ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఏం చేయలేదు. ఇక ఇదంతా ఇట్లుంటే సర్కారు సంక్షేమ పథకాలు వివరించుకుంటా 359 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ధర్మపురి పట్టణానికి మంజూరు చేసినాం. కారోలతో ఏం కాదు, మొత్తం బేకారీ చేస్తారు. అభివృద్ధి గురించి వివరించుకుంటా మొత్తానికైతే కొప్పుల ఈశ్వర్ మీన గండిగా గరమైకుంటా గిట్ల ప్రచారం చేసుకొస్తాడు. ఇక ఏదేమున్నా తగ్గేదే లేదనుకుంటా ప్రచారం చేసుకుడుతోటి ధర్మపురి జనాలు దండిగా చూసుకొస్తాండ్రు. ఇక జనాల మద్దతు కూడగట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు ప్రచారాన్ని దండిగా కట్టిస్తుండ్రు. పోన్రి మరి ఓళ్ళు గెలుతారో ఈడ. దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించలేదా అని ఇక గీడ చూడురులా దర్పెలికాయ ఇటు నిజామాబాద్ జిల్లాలో ఎట్టెట్ట ఉన్నదని అంటే ఇక మీకు శాంక్షన్ అయింది ఇందిరా మిల్లు అంటురంట, కానీ అవి వచ్చింది లేదు చచ్చింది లేదు. ఏమనంటే మాకేమి ఇస్తావు, మా వాళ్ళ పేరు మీద వచ్చింది మీకెందుకు ఇస్తాం. ఇక ఇట్లా నడవలే ఆగమాగం చేస్తున్నారట. కథ అంతా పెద్దగా ఉన్నది, మేము ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలి, పేరుకేమో ఇల్లు లేదు, నీడ లేదు, గూడు లేదు, ఎట్లా సారు అని అంటే మీకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు. శాంక్షన్ అయిన ఇట్లకి ఎప్పుడు పోదామని అంటే ఇక గింత ఇస్తేనే ఇల్లు వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది. లేదు అది మా వాళ్ళకే పోయింది. ఇగో ఇట్లా నడిపిస్తున్నారు నడివాళ్ళు. మరి ఎవరు కావచ్చు, ఏం కావచ్చు, ఎట్లా కావచ్చు. వచ్చిన వాళ్ళకి చక్కగా ఇల్లు ఇవ్వాలి, కానీ సర్కారేమో ఇల్లు ఇచ్చినామని చెప్పబట్టే ఇక ఈడ చూస్తేనేమో ఇల్లు లేదు, పొల్లు లేదు, నడిమిట్లోకి వచ్చిన వాళ్ళు పొట్టు బిజినెస్ చేయబట్టిరట. మరి ఏందో ఏం కథ, ఇది ఎవరు చెప్పాలి, ఎట్లా చెప్పాలి. ఇక చూడురులో ఒక పరి ఓష్ని పాపం పాడగాను ఇదేం కథనేముల్లా గిట్ల తయారైతాన్రు. మీదికెంచి మంచిగానే పేర్లలో గిళ్ళకి ఇండ్లు ఇస్తే మంచిగానే ఉంటుంది, ఇలా కిల్లు లేదు అని చెప్పి సర్కారు బాగానే పేర్లు రాస్తాందట. కానీ కిందున్నోళ్ళు మీకు ఇల్లు రాదు, మీకు వయసుకు రాదు, మీ దానికి రాదు అని చెప్పుకుంటే ఎక్కడికక్కడ ఇండ్లు రాకుండానే చేస్తాన్రట. నిజామాబాద్ కాడున్న దర్పల్లిలా ఇందిరమ్మ ఇండ్లు, 2 బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తామని చెప్పి మంచిగానే చేతులు దడుపుకుంటురట మధ్యలోళ్ళు. కానీ ఇక మరి ఇండ్లు మాత్రం ఇత్తలేరట. అవినీతి అధికారులు మంజూరు చేయమని చెప్పుకొత్తాన్రు. మీదికేంచి సర్కారు ఇచ్చుడు ఇస్తాంది కానీ మధ్యలో నడిపించటోళ్ళ కథ గిట్లున్నది. మరి గిట్లయినాక యాడికెళ్ళి చెప్పుండ్రుల్లా ఇండ్లు అత్తయ్యని చెప్పి లంచం సుత ఇచ్చిండ్రట. అయినా సుత ఇండ్లు అత్తలేవట. తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి, మోకాళ్ళ షీప్పలు అరుగుతున్నాయి. ఇక మేము ఎట్లా పోతాం, ఎట్లా చేస్తాం, ఇల్లు లేకపాయే. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళని ఇస్తారని చెప్పి వీళ్ళని గెలిపించుకుంటే వీళ్ళు సుత గట్లే చేయబట్టిండ్రు అని అక్కడ ఊరోళ్ళు మాట్లాడుకొత్తాన్రు. ఇక ఈ పెద్దవేమో మాట్లాడుతుంది కదా, ఇందాం పాన్రి. 2 బెడ్రూమ్కు సిటీలు రసీదులు ఇచ్చిండ్రు, ఉంచుకొని మేము పంచేటప్పుడు ఇస్తామని రాసుకున్నారు. రాసుకొని అవి మా దగ్గర ఉన్నాయి. 2 బెడ్రూమ్లు ఇవ్వలేరు. మళ్ళీ ఇప్పుడు మీకు ఇందిరమ్మ దత్తది అంటే 6 నెలల నుంచి పేరు వచ్చింది. ఫస్ట్ లిస్టులో పేరు వచ్చిందా, పేరు మీకు 60 ఏళ్ళు ఉన్నాయి రాదని తింపిండ్రు. మండలం బొమ్మన్నారు. మండలం 6 నెలల నుంచి తిరిగిన మా సార్ అన్నాడు, ఏం కాదు 60 ఏళ్ళు ఉంటే మీకు అచ్చుడు అంటే ఆ సార్ అన్నాడు. మరి మాకైతే ఏమి ఇయ్యలేరు. ఇవరకు సతాంచుతున్నారు. సతాంచి 50,000 రూపాయలు లంచాలు ఇస్తే మీకు ఇందిరమ్మ దత్తదంటే చెప్తున్నారు. ఆగు ఈయన రావునిల్లా గదన్నట్టు అసలు కథ. ఇక గిట్లయితే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇచ్చేదే సర్కారు, లేనోళ్ళ కనితే గాలకాడ లంచం తీసుకొని మీరేం బాగుపడతారా అయ్యా అని అనకత్తారు ముచ్చట తెలిసిన పబ్లిక్. మొత్తం మీద సమ్మక్క సారక్క జాతర అయిపోయింది. అమ్మవార్లు మళ్ళీ అడవులకు వెళ్ళిపోయారు కదా. అటెనక చీరి వాళ్ళ కోసం వచ్చిన కానుకలు ఉంటాయి కదా, ఉండీలు కానీ ఈ తేప ఉండీలు కూడా బాగానే ఎక్కువ వచ్చినాయి. 300 ఉండీలు దాకా ఎక్కువనే వచ్చినాయంట పోయిన తేప కంటే. ఇక లెక్కింపు మొదలు పెడతాందుకు జనాలు చాలేదని వాలంటీర్స్ని ఇక మిగతా వాళ్ళని కూడా సరిపోయిన ఎక్కువనే తీసుకున్నాడు.
200 మందికి ఎక్కువనే తీసుకురట. ఇక వాళ్ళు లెక్కలు కొట్టి ఆ కానుకల కాడ పోస్తుంటే అలా బంగారు విగ్రహాలు అయితే దేవునికి పెడుతూ ఉంటారు కదా, బంగారు బొమ్మలు కానీ చిన్న చిన్న కానుకలు కానీ పైసలు కానీ, ఇక ఆ పైసల లెక్కింపు కోసం ఎంతమంది కూర్చున్నారు అంటే నడుస్తూనే ఉన్నది ఇంక ఒడుస్తలేదు. మరి ఎప్పుడు వస్తుందో ఫలితంగానే మొత్తం మీద అయితే ఇక మొత్తం సదరాలే కదా, బియ్యం ఓ రోకాయ బెల్లం ఓ రోకాయ పైసలాయ కానుకలాయ ఉండిలో తోసినట్టు వేసిపోతుంటారు కదా. ఇంతకు ఎట్లా నడుస్తుంది ఎంతమంది చూద్దాం రారులే ఒకసారి. ఇక సమ్మక్క సారక్క జాతర అయిపోయి దండిగా పబ్లిక్ సుత పుల్లుగా వచ్చిండ్రు. ఇక హుండీ లెక్కింపు సురువైంది పోన్రి. హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఇక ఆ హుండీ లెక్కింపు సురువైందుల్లా హుండీల లెక్కింపును సురువు చేసింది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఇక మొత్తం మీద పులుగా మందే వచ్చిండ్రు. ఇక ఈ హుండీల లెక్కబెట్టుడు కోసము దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి 200 మంది, సేవా సమితి నుంచి వెళ్ళి 300 మంది వాలంటీర్లు వచ్చిండ్రు మొత్తానికైతే. ఇక పోయిన ఏడాది కంటే ఈ త్యాప 248 హుండీలు పెట్టిండ్రట ఎక్కువ. మొత్తం మీద ఎన్నెన్ని వేసిండ్రు, ఎంత వచ్చినాయి, ఎంత నడుస్తుంది, ఏంది కథ, వేసిన వీటిల బియ్యము అవోటి ఇవోటి అన్ను వేసుకుంటే ఎత్తారు కదా, అన్నిటిని పక్క పెట్టుకుంటా మొత్తానికైతే ఎంత వచ్చిందని లెక్క పెడుతుండ్రు. మొత్తం మీద కల్తీగాలు మాయగాలు నేరగాలు మోపైనందుకు ఈ ముచ్చట చూడు రాదురి. నమ్మవాళ్ళకి రాట ఒక ఆర్టీసీ డ్రైవర్ను, నీకెందుకు బంగారు నాణాలు దగదగ మెరుస్తున్నాయి, నువ్వు గింతిస్తే చాలు మేము అంత ఇస్తావు నీకు బంగారం అని చెప్తాడే. ఆయన ఎందుకు పోయినా మరి ఎడ్డిగా గంత గుడ్డి కట్టిస్తారా నాయన మీరు బంగారం నాకు అని అనుకోవాలి కదా. 37 కోట్ల దాకానే ఏమో గట్టిగానే ఉన్నాయట పైసలు. తీసుకొని పోయి ఇక నాణాలు ఇస్తాం ఎక్కువ అనక పైసలు తీసుకున్నాక మంచిగా పైసలు పట్టుకొని కార్లో కూర్చోగానే అవతలకు దోసిరట, అవతల పడ్డారట. ఓ నా ఆయన గింత మోసం ఆనుల్లా అంటే మరి ఏం చేస్తాడు. ఇక కారు స్పీడ్ పెంచిరు, అవతలకు నూకిరు, కాలు చేతులు ఇరిగా కింద పడ్డాడు. ఇక అదో దిబో నేను మోసపోయినారో అంటే మాత్రం ఏమొస్తుంది ఇప్పుడు దవాఖాన పాలు, అటు పోలీసు వాళ్ళు లెంకాలి ఇప్పుడు వాళ్ళని. ఎట్లాంటి కేటుగాలు మోపారు అంటే ఎవరిని నమ్మేందుకు లేదు కానీ జనం గిట్టేందుకు నమ్ముతారో అర్థమైతలేదు. నమ్మ వాళ్ళకితే చాలు ఇక నమ్ముడే ఇక వాళ్ళ వెనక వాడి పోవుడే అన్నట్టున్నది పరిస్థితి. ఏం చక్కదనంలా ఇక చూడురి. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తారనే ముచ్చట నువ్వదిగానే అయితాంది పోన్రి. ఒక్క తొవ్వ కాకపోతే ఒక్క తొవ్వలా నెరి అధ్వానం తయారైతుండ్రు. బంగారు నాణాల పేరుతోటి బురిడి కొట్టిండ్రు 2 కేటుగాళ్ళు. 37 లక్షల మీదనే ఇల్వైన 17 నాణాలను తక్క ధరకి ఇత్తమని మోసం చేసిండ్రు. నమ్మకంగా మంచిగా నటించిండ్రు. ఇక ఆఖరికత్తే 20.5 లక్షలు తీసుకొని కార్ల ఉడాయించిండ్రు. ఈ ముచ్చట కృష్ణా జిల్లా కాడ అయ్యింది. నరసరావుపేటకు చెందిన తిరుపతి రెడ్డి విజయవాడల బస్ డ్రైవర్ లెక్క పనిచేస్తుండట. ఇక ఈ బస్ డ్రైవర్ ను కలిసిన ఓ సుట్ట పైన నరసింహారెడ్డి అనట. ఆయన బంగారు నాణాల కథ చెప్పిండట. ఇక పెన్మలూరు కాడ ఆయనకు తెలిసిన మనిషి కాడ బిల్లులు లేని బంగారు నాణాలు ఉన్నాయని మస్తుగా నమ్మిచ్చిండట. తక్క ధరకి ఇస్తామని చెప్పి శ్రీనివాసరెడ్డి అనే మనిషిని పరిచయం చేసిండట. తీరా చూస్తే నిందితులు మంచిగా బ్యాగును పట్టుకొని కార్ల పరారైండట. తిరుపతి రెడ్డి కారు ఎక్కుతున్నప్పుడు నిందితులు కారు స్పీడ్ పెంచిండట. ఇక దీంతో తిరుపతి రెడ్డి పాపం కింద పడి దెబ్బలు సుత దాకినాయట. వామ్ము ఎంత మోసగాలు తయారైతాన్రల్లా. గింత మోసం చేసేటోళ్ళు ఉంటే జర భద్రంగా ఉండాలి. ఇక చూడురులా 18 నుంచి 17 నుంచి 20-25లో పొరగాళ్ళకు బండ్లు ఇవ్వాలంటేనే భయం అవుతుంది అనుకో రాదురి. తల్లిదండ్రులు జర భయంగా ఉండురి. అడగగానే బండి కొనిస్తే ఇక చూడురి ఏతులో వాడి రీళ్ళలో పెడదాము, ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పి స్టంట్ చేసుకుంటా ముందర టైర్ లేపిడట. 2 దోస్తులు కలిసిపోతుంటే సర్రన ముందరికి లేపి ఇక సెల్ఫీ రీల్ తీసుకుంటా కూర్చురట. ఏముంది ఎగిరి పడితే ఆయనతో బండి దిక్కు వీళ్ళ దిక్కు పానాలే వాయిపాయి. ఏం రీల్ ఆయన ఇప్పుడు ఎన్ని లైక్లు వచ్చే ఏం లాభం, ఎంత వ్యూస్ వస్తే ఏం లాభం, నీ రీల్ గంగల పోనా రీలు చేస్తేది చేయకుంటేంది. రీళ్ళ కోసం అని బండి లేపి పానాలు తీసుకుంటే అమ్మాయి పరిస్థితి ఏంది. ఈడికొచ్చిన 20 ఏళ్ళ పోరగాడు చచ్చిపోతారు, తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. అగో గదే అవుతున్నది. ఇవాళ రేపట్లో పైలంగా ఉండురి. బండి అనగానే నా కొడుకు గింతుండగానే తోలుతుంటారు బాగానే అని మురిసిపోయి వీడియోలు తీసుకున్నాడు కాదు, వాళ్ళు మర్చిపోయి బండి తోలు కూడా వీడియోలు తీస్తున్నారు. అటు వెనక చీరి మనం వాళ్ళని మర్చిపోవాల్సి వస్తుంది. మర్చిపోదామన్నా మరపురాదు. పానాలు పోయినాక ప్రేమలు మాత్రం ఆ జ్ఞాపకాలు గుర్తుంటాయి. ఏం ఫాయిదా ఉండదు, జాగ్రత్తగా ఉండురి. ఏమిరా పోరగా ఏం చేస్తాన్నావు చెప్పు. మీది పయ్య లేపబడితివి, కింది పయ్యనేమో కింద అంపబడితివి. ఏం లెక్క చెప్పు. ఏమన్నా చక్కదనం ఉన్నదా? ఇవాళ ఈడ లేకుంటేనే అయితివి. కడపకాడ చూడుండ్రి రీల్స్ పిచ్చిలా ఎట్లా చేసిండు. బండి మీదకేంచెల్లి కింద పడి పానాలే తీసుకున్నాడు గీ పోరడు. 20 ఏండ్లుంటాయట. ఇక ఇన్స్టా రీళ్ల కోసం, లైకుల కోసం, కామెంట్ల కోసం పానాలు మొత్తం పనం పెట్టిండు. అవుల్లా ఈ నడుమ లైకుల కోసము, కామెంట్ల కోసము ఇక ఫేమస్ అయ్యేందుకు ఏం తాగాలు చేస్తుండ్రు. ఇక చేతుల బండుండి ఇక బండ్లింత పెట్రోల్ ఉంటే చాలు రయ్యారుయ్యా ఒకటే తిరుగుడు సల్లగుండా. ఇక గిట్లున్నాక యాడికెంచైతుంది చెప్పుండ్రి. శవ ఏమన్నా చక్కదనం ఉన్నదా? 20 ఏండ్ల కొడుకు మంచిగా చేతికత్తే తల్లిదండ్రులకు ఎంతో సంబరం ఉంటది. కానీ గిసొంటి సోడిగాలు చేయంగా ఏం లెక్క. ఇక లోకంలో లేకుంటాయి, ఆఖరికైతే తల్లిదండ్రులకు అండకుంటాయిపాయి. ఇక గిట్లా తిరుక్కుంటేనే ఎన్నో టక్కరు కొట్టి పానమీడిసబెట్టిండట.
ఇక ఇవ్వనటువంటి TV5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.